25 సినిమాలు డైరెక్షన్ చేసావంటే, అరే డైరెక్షన్ చేయడం అంటే బజ్జీలు చేయడం కంటే ఈజీ అనమాట. బజ్జీలు చేయడం కష్టం కదా గురుగారు. దర్శకత్వం చేయడం నీకేమవుతురా? నీకు బజ్జీలు పిండి కలపడమే రాదు. డైరెక్షన్ చేయాలంటే చాలా మంది దగ్గర పని చేయాలంట. ఏడా పని చేయలేదు కాబట్టి శాటిలైట్ సినిమా తీశాను గురుగారు. అరే పాపారావు, బజ్జీ బోండా అని కేకేసి అమ్ముకోవడమే నీకు చేత కాదే. బజ్జీ అనమంటే బజ్జీ అంటావు, బోండా అనమంటే ఓండా అంటావు. నువ్వు పెట్టా సినిమా తీసావురా. నా నచ్చే నాకు కలిసి వస్తుంది గురుగారు. కొంతమంది అరవ వాళ్ళు అనుకుని, కొంతమంది మలయాళం వాళ్ళు అనుకుని నాకు అవకాశం ఇచ్చారు. అంతేలేరా, మనోళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తారు? పొరుగుంటి పుల్లకూర రుచి కదా. 20 ఏళ్లుగా ఈ బజ్జీల బండితో నెట్టుకొస్తున్నాను రా. బాగుపడటానికి ఏదన్నా ఉపాయం చెప్పరా? కందులు ఒడ్లు బాగా పండే మంచి పల్లెటూరు చూసుకోండి. అక్కడ నాటక సమాజంతో లింకు పెట్టుకోండి. మీరు పెద్ద దర్శకులని బిల్డప్ ఇవ్వండి చాలు. అరే పాపారావు, గారి నువ్వు వచ్చి చాలా కాలం అయింది. గురుగారు, సినిమా పిక్చర్ వాళ్ళు ముందుగా మీ దగ్గరకు వస్తారు. అరే నువ్వు మామూలుగా మాట్లాడితేనే అర్థం కాదు. గారి తింటే మాట్లాడితే ఇంకేం అర్థమైంది? అది పక్కన పెట్టి మామూలుగా మాట్లాడు. ముందుగా సినిమా పిక్చర్ వాళ్ళు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి మీరు డైరెక్ట్ చేసి ఒక శాటిలైట్ సినిమా తీయండి. సినిమా ఒక్కింటికి కనీసం 2 లక్షలు తక్కువ కాకుండా మిగులుతాయి. 2 లక్షలా? అరే వర్కౌట్ అవుద్దా? సినిమా పిచ్చి లేని వాడు ఎవరుంటాడు గురువు గారు? వాళ్ళందరి బలహీనతల్ని మీరు సొమ్ములు చేసుకోండి. అరే పాపారావు, ఇట్లా తీసిన సినిమాలో అర్థం ఏంటమా? ఆడితే నీ చెప్పు చేసుకుని కొట్టు. మీ ఇంట్లో వాళ్ళు చూడమను. మా నుమ్మే అయిపోతే అప్పుడు అడుగు. కానీ ఈ డబ్బులు నీకు వస్తాయి. ఏమోరా, నువ్వు చూస్తుంటే బాగానే ఉంది కానీ నాకు భయంగా ఉందిరా. నోటి దగ్గర కూడిపోద్దేమో. డేర్ చేస్తేనే ఫలితం. మీకున్న తెలివితేటలకి ఇదే కరెక్ట్. కావాలంటే నా కారు కాసుకుంటూ మీకు కొంతకాలం ఇస్తాను. ప్రొసీడ్ అయిపోండి. అమ్మో, మరి నా బజ్జీ వ్యాపారం? అబ్బా, ఇంకేం బజ్జీలు బండి గురువు గారు. 2-3 నెలల్లో మీరు కోటీతో అయిపోతారు. అంతేనటావా? ఆ దోగారావు, సత్తిపండు ఇట్లాంటి సినిమాల మీద ఎంత సంపాదించారో మీకు తెలుసా? దోగారావు, సత్తిపండ వాళ్ళు ఎవరురా? వాడు శాటిలైట్ సినిమాలకి దర్శక నిర్మాతలు. అబ్బా, మీరేం ఆలోచించకండి. రేపే మంచి రోజు. మీరు ఫైనాన్స్ వేట బయలుదేరండి. అరే పాపారావు, పాలల్లో ముంచినా డికాషన్ లో ముంచినా నీదే భారం రా. అరే మరి ఎవరు దొరకకపోతే? బజ్జీల బండి ఉండనే ఉంది కదా. అరే సినిమాల్లోకి పోయి వెనక్కొచ్చినాడు బజ్జీ రమ్ముకోవడానికి కూడా పనికిరాడని మన టీవీలో చెప్తున్నారు లేరా. ఏం ఆలోచించకండి గురువు గారు. శాటిలైట్ సినిమాలకి జై బోలో, శాటిలైట్ సినిమాలకి జై. బట్టలు ఎలాంటివి వేసుకోవాలో తెలుసు కదా గురుగారు. అరే 20 ఏళ్లుగా సినిమా వాళ్ళకి బజ్జీలు అమ్ముతున్నాను. నాకు తెలియదంటారా ఎటువంటి గుడ్డలు వేసుకోవాలను? తెల్ల చొక్కా వేసుకోవాలా, తెల్ల ప్యాంట్ వేసుకోవాలా, తిరణాలను అమ్ముతారే కళ్ళజోడు అది పెట్టుకుని తెల్ల చెప్పులు వేసుకోవాలా, సెల్లో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా. హలో రామారాయుడు గారు, ఏ నారాయణరావు గారు, దాసనారాయణరావు గారు, బాగున్నారా? మాకు తెలుసులేవో ఎంతమందిని చూసాం సినిమా వాళ్ళని. అట్లనేరా పాపారావు, పొద్దున్నే బయలుదేరతా. బాగా కందులు ఒడ్లు బండే ఊరు చూసుకుంటా, సరేనా? ఇప్పుడు మా గురువు గారు అనిపించారు. వస్తాను గురువు గారు. అరే పోవయ్యా, సినిమాలో పోయేవాడు గారెలు ఎందుకు అమ్ముతాడు? పో బలవాడు బండి ఎవడన్నా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా? అది బండి వ్యాపారం పాటు గురించి ఎవడు చేస్తాడు? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 1 2 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1. Come on guys, 1 2 3 4. రేపు అందరూ యూనిఫామ్ లో వచ్చేయండి. ఓకే, యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. 3 4 1 2 3 4 1 2 3 4 1 2. హే పాప, నడుంపై నుంచి డిస్కో డాన్స్, కింది నుంచి పైదాకా ర్యాప్ డాన్స్. దీన్నేమంటారే? నీకు అర్థం కాదన్నా. పాప దగ్గర బుద్ధిగా నేర్చుకోవాలా? ప్లీజ్ పాప, నా నడుపు కూడా నీ నడుపు లాగా సన్నగా చేయవా? ప్లీజ్ పాప, నేర్పించవా ప్లీజ్. ఏం ఫిగర్ అన్నా? అరే అరేబియన్ గుర్రంలా ఉందిరా. కావాలన్నా? అది నాది, నాకే కావాలి. తుపాకీ అన్న మాకే మనోదన్నా. లక్కీ ఫెలోస్ బతికిపోయారు. హాయ్, గుడ్ మార్నింగ్. అమృతం తాగి మురికి నీళ్ళతో నోరు కడుక్కున్నట్టు ఇలాంటి బేవర్స్ కాళ్ళకు బుక్ అయ్యావంటే. అంకుల్, మా అమ్మకి సొంత తమ్ముడు అయితే నువ్వు ఇలా మాట్లాడేవాడివా? వాడైతే అమ్మలా చూసుకుంటాడు, నేనైతే బొమ్మలా చూసుకుంటా. నువ్వు ఒక రోజు మా నాన్నని మోసం చేసి నీ చెల్లిని నాకు చవిటి తల్లిగా తీసుకొచ్చావు. మా ఆస్తులన్నీ నీ గుర్తుకే పెట్టుకున్నావు. ఐ డోంట్ ట్రస్ట్ యూ అండ్ ఐ డోంట్ లైక్ యూ అట్ ఆల్. నువ్వు అనుకున్నది జన్మకు జరగదు, గుర్తుంచుకో. గుర్తు పెట్టుకోవాల్సింది ఇంకోటి ఉంది. ఇంత అందగత్తది నిన్ను వదలను.
నీ అందంతో కోట్లు సంపాదిస్తాను. నీ ఆశ ఎప్పటికీ నెరవేరు తెలుసుకో. నా ఆశ నెరవేరుతుంది. నువ్వు నన్నేమీ చేయలేవు. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఏయ్, ఉపన్యాసాలు చాలు. నువ్వు ఆర్టిస్ట్ అన్నాగా లేదా నా మూడో పెళ్ళానివైనాగా మైండ్ ఇట్. పోరా 44, 45, 46, 40. అన్నా లెక్క మర్చిపోయిన మొదటి తీవా. ఇందాకే చెప్పాను లెక్క తప్పితే పక్కలు అరే శీరుగా నా చెవులో ఏమైనా పూలు కనపడుతున్నాయంట్రా. ఎంటెకలు కూడా లేవు. మరి ఆ మోగదేందిరా ఎంటికన్నా తేలిక తీసిపోనుకుంది. నోటికి వచ్చినట్టు మాట్లాడిందిరా. ఏంది బాబాయ్ నువ్వు మామూలుగా ఉన్నావా మందులో ఉన్నావా? మందులో ఉన్నా కాబట్టి దాని సీక్రెట్ పట్టుకున్నా. అది నా దగ్గరకు వచ్చి కాకా కాకా మజీద్ కిదరహే అంది. నేనేమో కాకి కాకి మజీద్ కుదరహే అన్నా. మోగదు మాట్లాడటం ఏంది? ఎవరి వింటే నోటితో అవుతారు. తోడరా అది మాట్లాడటం ఈ చెవులతో విన్నా. నువ్వు చెవులతో విన్నావు ముక్కుతో విన్నావు మాకెందుకు గానీ మోగదు మాట్లాడటం ఏంది బాబాయ్? అమ్మో నీకు చెప్పలేవరా నాయనో. ఏంది రైడు దూడగా ఎదురుచ్చినట్టు పెదాలుగా తెస్తున్నాడు. మోగ పిల్ల మాట్లాడటం ఏంది? ఆ పిల్ల చాలా మంచిది అంటున్నాడు. ఓహో మరి పెదాలు కదులుతూనే కానీ నాకు సౌండ్ వినపట్టం లేదే. సౌండ్ వినపట్టంలా? నాకు వినపడుతుంది. నాకు వినపట్టం లేదురా. ఏందిరా నువ్వు మాట్లాడుతుంది? ఏందిరా ఇడు మాట్లాడేది? రాత్రి తాగిన మంది ఎక్కువైంది వెళ్ళి పడుకో అంటున్నాడు. నీకు వినపడిందా? వినపడుతుందిగా. నాకు వినపడలేదే మరి. బాబాయ్ నువ్వేదో కల్తీ మందు తాగున్నట్టున్నావు. కళ్ళు చెవులు మెదడు అన్ని మబ్బు గమనాయి. సరే కానీ మందులో కల్తీ ఉంటే నువ్వు మాట్లాడింది నాగట్టా వినపడింది. ఇప్పుడు మాట్లాడినా? ఇప్పుడు మాట్లాడితే వాడి గదు మాట్లాడింది. నువ్వు గదు మాట్లాడింది. ఓ అమ్మో నువ్వు మాట్లాడింది నాకు వినపట్లా. బాబాయ్ ఈడు వినపడింది. నేను చూస్తే భయం వేస్తుంది. ఏదో తేడాగా ఉంది. అందుకే మందు మార్చు మందు మార్చు. అమ్మో నా రోజులు వాగలేవురా నాయరు. ఏంది నువ్వు మాట్లాడింది? నేను కదా మాట్లాడింది. నువ్వు మాట్లాడింది ఏమన్నా? వెళ్ళరా నాయన వెళ్ళరా అన్న. అట్టన్నా మరి నాకేంది వెళ్ళరా నా యానా అన్నట్టు పడింది. అమ్మో ఏదో తేడా వచ్చిందా పని పాడలేదు. ఎప్పుడు తాగేది ఎవరొకరు వెనక గెలకడం. పాపం వీళ్ళేం మాట్లాడలే. నాకే అన్ని తేడాగా వినపడుతుంది తప్ప ఎందుకు కనపడుతుంది మనక. 1, 2, 3 ఉన్నాయండి. చెక్ చేద్దాం. ఇది సింహమే, ఇది కూడా సింహమే. ఎంతసేపు చూస్తావురా? చెక్ చెయ్యి. ఐఎమ్ సారీ. ఇది నేను సింహానే. మన ఇంట్లో 2 సింహాలే ఉండాలి. ఈ 3వ సింహం ఎక్కడిది? 2 సింహాలు పక్క పక్కనే ఉంటే ఊరుకుంటారా? ఓహో సింహాలు కూడా సంసారం చేస్తున్నాయి అన్నమాట. ఇదేరా నిజం చెప్తే ఎవడు నమ్మడు. వచ్చేయండి రండి. రేయ్ ఇట్రా ఉడుకు పట్టుకో. వీళ్ళు మనూరు కొత్తగా వచ్చారా? వస్తే వచ్చారులే గాని అసలు నువ్వెవరు? నేను రా భూతరాజునే. భూతరాజా? వీడు కొంచెం మతిమరుపులే బాబు. అరే అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? ఎందుకు పిలిచావు? దేవుడు లాంటి మనిషి దగ్గర 5 ఎకరాలు పట్టేశారా వీళ్ళు. దేవుడా? మీ రాజుగారా? మరి నువ్వా? శివాలయంలో శివుడికును మా రాజుగారికి తేడా ఏంటి? ఇంటి ముందు నంది తప్ప. ఎందుకు నువ్వున్నావు కదా. ఆ నోటితోలే వద్దని చెప్పింది. నేను నందినేంట్రా? ఏంట్రా నువ్వు చూస్తున్నావు? ఉందే లేదు. ఉండాలనే ఉంటే తీసుకెళ్లి బడి కడతామనే. నీ సంగతి తర్వాత చెప్తా. మేము రాజులవే బాబు. మాది రాజవంశమే. నువ్వు రాజువా? ఏటయ్యా సింహాన్ని పట్టుకొని నువ్వు సింహానవేనా అని ఎవడని అడుగుతాడా? అమ్మాయి కూడా సింహం సంగతి తర్వాత కానీ ముందు నీ సంగతి చెప్పు. నేను ఒరిజినల్ రాజుని. డౌట్ ఉంటే రక్త పరీక్ష చేసుకోండి. పౌరుషం బయటపడుతుంది. పదన్న హాస్పిటల్కి. పొలం చూపించండి. తప్పైపోయిందండి. మీరు రాజుగారే రండి. ఆ సంగతి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. అరే అటెక్కడికి రా, ఇటురా పోయేది. అవసరం లేదు రారా, రోగం నయమైపోయింది రా. వీడు ఒక మధ్య